వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందామండి. చేపల పులుసు ఎప్పుడు మీరు చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. భలే ఉంది మాధవి చేపల పులుసు టేస్ట్ అంటారు. అంత బాగా వస్తుంది. నేను అప్పుడప్పుడు మునక్కాయలు దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ చేపల పులుసుని ట్రై చేస్తానండి. మా ఇంట్లో వాళ్ళందరికి చాలా బాగా నచ్చుతుంది చేపల పులుసు. రైసు, రాగి సంగటి రెండిట్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. చూసి ట్రై చేయండి. ఈ చేపల పులుసు కోసం నేనిక్కడ ఒక కేజీ చేపలు తీసుకున్నాను. వేస్టేజ్ అంతా పోయిన తర్వాత నాకు 700 గ్రాముల దాకా ఉన్నాయండి ఈ చేప ముక్కలు. ఇలా తీసుకున్న ఈ చేప ముక్కల్లో కల్లుప్పు, నిమ్మరసం వేసి నీట్‌గా కడిగితే ఈ విధంగా వస్తాయన్నమాట. ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ చేప ముక్కల్లో ఒక టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఈ ఉప్పు, కారాలనేవి ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకునేలోపు ఉప్పు, కారం అనేది కొద్దిగా ఈ ముక్కకి బాగా పడుతుందనమాట. ఇలా కలుపుకున్న ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసి, ఇలా చింతపండు తీసుకోండి. ఇది మీకు సుమారుగా 90-100 గ్రాముల దాకా ఉంటుందండి. పెద్ద ఉల్లిపాయ సైజ్ అంతా ఉందనమాట ఈ చింతపండు. ఇంత చింతపండయితే సరిపోతుంది. ఈ చింతపండుని ఇలా విడదీసి గిన్నెలో వేసుకొని, ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. మిగతా ప్రాసెస్ అంతా చేసేలోపు చింతపండు బాగా నానుతుంది. ఓ 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడేం జేస్తారంటే, మునక్కాయ ఒకటి తీసుకున్నానండి. కాస్త పెద్దగా ఉన్న అంటే పొడవుగా ఉన్న మునక్కాయ ఒకటి తీసుకున్నాననమాట. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను మునక్కాయని ఎప్పుడైనా పులుసుల్లో ఇలా డైరెక్ట్‌గా వేస్తాను. మీకు వద్దనుకుంటే ఇలా తొక్కను తీసేసి వేసుకోండి. కానీ ఆ తొక్కతో సహా వేసుకుంటేనే టేస్ట్ బావుంటుందనమాట. అలాగే పచ్చి మామిడికాయి హాఫ్ వరకు తీసుకున్నానండి. కాస్త పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోండి బావుంటుంది టేస్ట్. ఈ సైజు మామిడికాయలో నుంచి సగం వేసుకుంటున్నాను నేను. మొత్తం వేసుకోవడం లేదు. ఒకవేళ మీరు చిన్న సైజు మామిడికాయ అయితే పూర్తిగా వేసుకోవచ్చు. అలాగే ఈ సైజులో ఉన్నది బాగా పండిన టమాటా ఒక్కటి తీసుకోండి. 2 ఉల్లిపాయలు తీసుకోండి. పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది. ఇలా మీడియం సైజువయితే ఒక 2 తీసుకోండి. వీటిలన్నిటిని నేనిక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చిన్న చిన్న ముక్కలుగా అవసరం లేదండి. కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ఇవి పులుసులో బాగా ఉడికి తినేటప్పుడు టేస్ట్ బావుంటాయి ఇలా కట్ చేసుకుంటే. ముక్కలన్నింటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్‌ని వేడి చేసుకొని దీంట్లో 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. చేపల పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి. మెంతుల వల్లే మీకు చేపల పులుసు టేస్ట్ బావుంటుంది. దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ పోపు దినుసులన్నింటిని వేయించుకోండి. ఆవాలు చిటపటలాడాలి. అలాగే మెంతులు గూడా ఎర్రగా వచ్చేంత వరకు వేగాలండి. మెంతులు అలా వేగితేనే మంచి ఫ్లేవరొచ్చి పులుసు టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు చూడండి మెంతులనేవి ఎర్రగా వేగాయి కదా! ఇలా వేగిన తర్వాత దీంట్లో 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బల్ని గూడా కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి. ఓన్లీ వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ టైమ్ నేను నెల్లూరు స్టైల్‌లో చేపల పులుసు చేసినప్పుడు చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేయలేదని అడిగారు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి. మీకు కావాలి అనుకుంటే 1 లేదా 1 ½ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవచ్చు. నేను ఓన్లీ వెల్లుల్లే వేస్తాను. ఈ వెల్లుల్లి గూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించేసి, దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, మునక్కాయ ముక్కల వరకు వేసుకొని వేయించుకోవాలి. మామిడికాయ ముక్కలు మటుకు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని 1 లేదా 2 నిమిషాలు ఇలా కలిపి వేయించుకోవాలండి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్‌గా మెత్తబడితే సరిపోతుంది. మిగతాది మనకి పులుసులో బాగా ఉడుకుతాయి ఈ ముక్కలు. టేస్ట్ బావుంటాయన్నమాట. అందుకని ఎక్కువ వేగనివ్వొద్దు. ఇప్పుడు ఈ ముక్కలు లైట్‌గా వేగాయండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి దీంట్లో 2:30 టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నాను. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు మనం. దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసుకొని కలుపుకోండి. ఈ కారము ఇవన్నీ వేసినప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టండి. మాడకుండా ఉంటాయి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. ఆల్రెడీ మనం చింతపండు నానబెట్టుకున్నాం గదా! ఆ చింతపండుని బాగా పిసికి ఓన్లీ ఈ రసం వరకే పోసుకోవాలి. చింతపండు రసాన్ని మొత్తం పోసుకున్న తర్వాత పిప్పి మిగిలింది గదా! ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ మనం ఒక టీ స్పూనే వేసాం గాబట్టి సాల్టు చూసుకొని వేసుకోండి. అలాగే పులుసు కొద్దిగా చిక్కగా ఉందని నేను కొంచెం నీళ్లు పోసాను. ఇలా కొద్దిగా పల్చగా ఉంటే పులుసు ఉడికేటప్పటికి చిక్కబడిపోతుందండి. ఇలా చూసుకొని నీళ్లు పోసుకోండి.
అలాగే పులుపుకు తగ్గట్టు ఉప్పు, కారం అనేది కరెక్ట్‌గా ఉండాలి. అది చూసుకోండి. ఉప్పు, కారం కరెక్ట్‌గా లేదు అంటే పులుసు సరిగ్గా రాదండి. నాకిక్కడ ఉప్పు, కారం కొద్దిగా తగ్గినట్లు అనిపిచ్చింది. అందుకని కొద్దిగా కారం వేశాను. అలాగే కొద్దిగా ఉప్పు గూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా చెక్ చేసుకొని ఉప్పు, కారం సరిపోకపోతే మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. నేనిక్కడ మొత్తం మీద 3 టేబుల్ స్పూన్ల దాకా కారం వేశాను. 3:30 టీ స్పూన్ దాకా ఉప్పు వేశానండి. దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. పులుసు మటుకు ఈ విధంగా ఉండాలి. ఇలా కొద్దిగా పల్చగా ఉంటే ఉడికేటప్పటికి చిక్కబడుతుందనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పులుసనేది ఈ విధంగా ఉడుకుంటుంది. మునక్కాయ ముక్క గూడా మీకు సగం వరకు ఉడుకుంటుందండి. మిగతా సగం చేప ముక్కలు వేస్తాం గదా! అప్పుడు ఉడికిపోతుందనమాట. ఈ విధంగా ఉడుకుంటుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకోండి. మనం ముందుగా ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం గదా! చేప ముక్కల్ని వేసుకోవాలి. కొద్దిగా పెద్ద పాన్ తీసుకోండి. మీరు ఫస్ట్ టైమ్ చేసుకునే వాళ్ళైతే నాకు అలవాటే కాబట్టి నేను చిన్న పాన్‌లో అయినా చేసేసుకుంటున్నాను. మీరు చేసుకోవాలి అనుకుంటే చేపలకి కొద్దిగా వెడల్పుగా ఉన్న పాన్ అయితే ముక్క విడిపోకుండా బాగా ఉడుకుతుందనమాట. దీంట్లోనే మామిడికాయ ముక్కలను గూడా ఈ విధంగా పెట్టుకొని ఫ్లేమ్‌ని లో టు మీడియంలోనే ఉంచి మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు మధ్య మధ్యలో మీరు ఒక 2, 3 సార్లుగా మూత తీసి ఇలా నిదానంగా కలిపి మూత పెట్టాలండి. మీరు ఎక్కువ కలిపేసారంటే ముక్క విడిపోతుంది. చేప ముక్కనేది. అందుకని నిదానంగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుందనమాట. ఎక్కువ కలపమాకండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడకాలనమాట. పులుసనేది ఇలా చిక్కబడాలి. మరి ఎక్కువ చిక్కబడేంత వరకు ఉంచమాకండి. ఆరేటప్పటికి ఇంకాస్త గట్టి పట్టినట్టు అయిపోతుందనమాట. ఈ విధంగా ఉండాలి పులుసు. చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది గదా! మామిడికాయ ముక్క గూడా చూడండి బాగా ఉడికిపోయింది గదా! మునక్కాయ ముక్క గూడా బాగా ఉడికిపోయింది. మునక్కాయ వేసి మీరెప్పుడైనా చేపల పులుసు చేయకపోతే ఒకసారి చేసి చూడండి భలే ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్‌గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి అంతే. చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసు రాగి సంగట్లోకి, అన్నంలోకి అద్దిరిపోద్ది. ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఇది చేసినప్పటికంటే గూడా పక్క రోజు ఇంకా రుచిగా ఉంటుందండి. ఆ ముక్కలన్నీ పులుసుని బాగా పీల్చుకొని రైస్‌లో కలుపుకొని తింటే అబ్బా! ఎంత బావుంటుందో. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చింది? టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.